Mr. Gandhi, have you refused to wear European clothes? No, I haven't refused. I simply wanted to dress the way my comrades in prison dress. Mr. Gandhi. Now that you're back in India, what are you going to do? भारत आने के बाद उन्होंने देश, उसके आकार, उसके जनसंख्याएं और उसके संस्कृतियों को समझाने के लिए पूरे देश की यात्रा की। उन्होंने पाया कि कपड़ा सभी लोगों को एक साथ बांधने का एक माध्यम है और खादी सबसे उपयुक्त विकल्प लगा क्योंकि ये भारतीय सांस्कृतिक विरासत से संबंधित था। మాది పొందూరు లోకలే, శ్రీకాకుళం జిల్లా. పొందూరుకి ఆల్రెడీ ఖాదీ సిటీ అనే పేరు కూడా ఉంది. భార్య భర్తలు చేసేవారు, పిల్లలు చేసేవారు. అయితే ఎక్కువగా దీనికి ప్రసిద్ధి ఏంటంటే, పొందూరు ఖాదీకి ఎక్కువ ప్రసిద్ధి పట్టుసాలు చేసిన దారం ద్వారా తీసేదే పొందూరు ఖాదీ. Khadi can be referred as eco-fashionable product because there is a less consumption of water resources for manufacturing of this good. పట్టుసాలు నేస్తుందే ఆంధ్ర ఫైన్ ఖాదీ. ఖాదీ అంటేనే పొందూరు ప్రసిద్ధి. ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయిందో నేషనల్ వైడ్గా ఒక వెపన్ కావాలి, ఒక కామన్ గూడ్ కావాలి. ఆ కామన్ గూడ్ అనేది గాంధీజీ ఖాదీలో చూశారు. స్వాతంత్ర సమరంలో గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ పెట్టారు. అప్పుడు మన వస్తువులు మనమే వాడుకోవాలి, మన భారతదేశంలో తయారైన వస్తువులే మనం వాడాలి, విదేశీ వస్తువులు వద్దని చెప్పి కాల్చారు. అవన్నీ బట్టలు తీసి కాల్చారు. ఎర్లీ 19th సెంచరీ టైంలో బ్రిటన్లోని ఒక ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఎప్పుడైతే కొంచెం ఫాస్టర్గా, చీపర్గా గూడ్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అప్పటి నుంచి మనకి ఇండియన్ హ్యాండ్ వూవెన్ గూడ్స్ మీద డిమాండ్ తగ్గిపోయింది. దానివల్ల ఇండియాలోని డీఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ డీఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవడంతో మనకి ఖాదీ యాజ్ ఏ ఆక్యుపేషన్, యాజ్ ఏ ట్రేడ్ అనేది తగ్గిపోయింది. irrespective of the class he is, irrespective of economic status he is, ఖాదీ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఇన్బైబ్ అయి ఉంటుంది. సో మనకి పొందూరు అని పేరు చెప్పగానే మెత వచ్చేది ఏంటంటే ఖాదీ. ఇది ఖాదీ నగరం ఇది. కానీ దేవాంగులు, పట్టుసాలు అనేవి రెండు కమ్యూనిటీలు చేనేత మీద ఆధారపడి ఉండేవి. నాకు వయసు 75 సంవత్సరాలు. నేను చదువుకోలేదు. 15 సంవత్సరాలు నుంచి పని ప్రారంభించాను. ఈ బట్ట తయారయ్యేసరికి ఒక 15 ప్రాసెస్లు ఉంటాయి. ఏరడం కానీ చెప్పాలా? ఒకటోసారి పత్తి ఏరుతాం, రెండోసారి పిక్క తీస్తాం, మూడోసారి మెత్త చేస్తాం, నాలుగోసారి పొట్లు తీస్తాం,
5ఓసారి ఏగు చుడతాం, 6ఓసారి పొత్తిలో పెడతాం, 7ఓసారి ఉడుకుతాం, 8ఓసారి సిలప్ చేస్తాం. అయిపోయాయి 8 పరికరాలు. దారం తయారైపోయిన తర్వాత మాకు వస్తుంది. ఆ దారం తెచ్చి మేము వాటర్లో పెట్టి 4 రోజుల నుంచి గెంజి పెట్టి ఆరబెట్టి అది తిప్పుతాం, డబ్బాలకి తోడుతాం. పెద్ద దాస్ అనేది పక్కన ఉంది, ఆ పక్క వీధిలో, అక్కడికి ఇస్తాం. వాళ్ళు తయారు చేసిన తర్వాత వాకిట్లో సరైన కడతాం. అది గెంజి పెట్టి బాగా చేసిన తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ అంతా లైన్ చేస్తాం. అది వాళ్ళు ప్రాసెస్ చేసి మగ్గం మీద ఎక్కిస్తారు. ఆ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుందండి. మగ్గంకి వచ్చిన తర్వాత బట్ట తయారు చేసుకోవడం. మీకు అది ఖాదీ, ప్యూర్ ఖాదీ. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఒక 20% ఉన్నాయి. ఒకప్పుడు పూర్తి స్థాయిలో ఉండేది అనమాట, డే అండ్ నైట్ వర్క్ చేసేవారు. దీని తల గొప్పతనం ఇది వాడిన వాళ్ళకి తెలుసు. ఇది వాడిన తర్వాత ఇంకొకరు ఎవరు కూడా ఏది వాడరు. పాటు నూనె మేము నేసేవాళ్ళం, మా నాన్నగారు నేను అందమ్మను. మరి వాళ్ళు చనిపోయారు, మరి నేను పాటు నూనె ఏటి నేస్తాను అనేసి మరి పాటు నూలు మానేసా. పాటు నూలు మానేసిన తర్వాత అప్పుడు పెట్టి ఇదే ఈ పైన చేస్తున్నాను. చీమ నూలే కాదు, అంబరు ఇచ్చినా తోడతాను, చీనూలు ఇచ్చినా తోడతాను, కేరలు ఇచ్చినా తోడతాను, ఏది ఇచ్చినా తోడతాను. మాది ఇదే పని, తొండి పెట్టి మరే పని లేదు. మా నాన్నగారు నేసినప్పుడు 70 సంవత్సరాల క్రితం మాట నేసినప్పుడు గాంధీ గారు వచ్చారు అన్న మాట చెప్పారు, కానీ ఆయనతో సంభాషణ కానీ చూడడం కానీ చేయలేదు. ఈ చిలపలు ఇప్పించి దీనికి రంగు వేయచ్చు, రంగు వేసి మళ్ళీ పడుగు పేక తయారు చేసి బట్టన వేయాలి. బయట రంగు వేస్తాం, దానికి ఉంటారు ప్రత్యేకంగా. రంగులు వేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ పక్క ఇదిలో. వాళ్ళు రంగులు వేసి మాకు ఇస్తే అప్పుడు మేము నేయిస్తాం. నూలుకి రంగులు వేయడం అనే ఈ ప్రక్రియ చాలా పురాతనమైంది. దీన్ని వెజిటబుల్ కలర్స్ అంటారు, లేదా ప్రకృతి రంగులు అంటారనమాట. దానిమ్మతో పసుపు కలర్ వస్తుంది. అలాగే ఇండిగో మొక్కలు ఉంటాయి, ఇండిగో మొక్కల నుండి ఇండిగో తయారు చేసి ఇక్కడికి వచ్చి నీలం రంగు వేస్తాం అనమాట. చిన్నప్పుడు నేర్చుకుంటేనే ఈ పని అవుద్దండి, ఇప్పుడు రమ్మన్నా రాదు. ఇది నెలకు 6 చీరల వరకు తయారవుతాయండి. అది అలా నేను సంవత్సరంకి 6-12 ఎన్ని అవుతాయి అన్నీ అంతవరకు అవుతాయి. 120-130 ఎన్ని చీరలు నీగలండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాం, మేము అదే చేస్తాం. పిల్లలు ఏంటంటే అంత ఫ్యాషన్ చూసుకుంటున్నారు. ఈ పాటలో ఉండే గొప్పతనం ఏంటంటే వేసవికాలంలో చాలా చల్లగా ఉంటుంది, శీతాకాలంలో చాలా వెచ్చగా ఉంటుంది. అంటే మన బాడీ టెంపరేచర్ని సరైన స్థితిలో ఉంచుతుంది అనమాట. ఇండియా అనేది బ్రిటిషర్స్ కాలనైజ్డ్ కంట్రీ. ఎప్పుడైతే బ్రిటిష్ ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళకి మార్కెట్స్ కావాలి. వాళ్ళ గూడ్స్ అనేవి వేరే దగ్గర కూడా అలాగ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. అలాగా ఇండియాను కూడా ఒక మార్కెట్ కింద చూశారు. ఆ మార్కెట్ కింద చూడటంతో ఎప్పుడైతే ఇక్కడ కాంపిటీషన్ కింద ఖాదీ ఇండస్ట్రీ ఉందో దాన్ని దెబ్బతీయడానికి ట్రై చేశారు. కొంచెం చదువుకోకుండా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు, ఆడపిల్లలనగా మగపిల్లలనగా చదువుకోకుండా ఉండిపోయిన వాళ్ళు అలా మగ్గంలోనే ఒక బ్యాచ్ గంట చేస్తే ఇంకో బ్యాచ్ గంట చేస్తే అలాగా ఆ ప్రాసెస్లో చేసుకొని వెళ్తున్నారు ఇప్పటికి. His philosophy more on truth and non-violence, and he believed in self-sufficiency of villages. 1905లోని వందే మాత్రం స్వదేశీ మూమెంట్లో కూడా ఖాదీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చూసాం. ఆ రోజు గాంధీ మాటలు విని స్వాతంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళందరూ మనం తయారు చేసిన వస్తువులు మనమే తయారు చేసుకుని మనమే వాడాం బట్టలు. అదేంటంటే అది మొత్తం దేశం అంతా వ్యాపించింది.
ఫ్రీడమ్ స్ట్రగుల్లోని ఈ ఫ్లాగ్తోనే మన ఎనీ ప్రొటెస్ట్ కానీ యాజిటేషన్స్ కానీ పీస్ఫుల్ కానీ చేయడానికి బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అందరికీ చరక ఒక సింబల్. చరక అంటే ఇట్ ఈస్ ఏ నాన్ వైలెంట్ వెపన్, అంటే ఉత్పత్తిలోని ఎక్కడ పర్యావరణం నాశనం చేయట్లేదు. అది గాంధీ గారి సిద్ధాంతం. అక్కడ ఇంచుమించు 100 మంది ఆడవాళ్ళు పనిచేస్తారు అక్కడ ఆ షెడ్లో. వాళ్ళకి అదే ఉపాధి. ఇప్పుడు ఓపిక పెద్దోళ్ళు తర్వాత అందరూ మా కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఇంటికి ఇద్దరేసే ఉంటున్నాయి. వాళ్ళిద్దరి వల్ల చేయాలంటే పిల్లలతో చేయరు. మేము పెద్దలు అంటే పని వచ్చు చేస్తున్నాం. ఇలాగ ఈ 2000 సంవత్సరం నుంచి కొంచెం కార్మికులు తగ్గారు. దానికి కారణం ఏంటంటే బాగా చదువుకున్నారు. వచ్చే పిల్లలు చదువుకున్నారు. టీచర్స్ అని, ఇంజనీర్స్ అని, డాక్టర్స్ అని తయారైపోయారు. ఆ టీచర్స్ అయితే ఇంకొక టీచర్ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. ఈ కార్మికులు ఇక్కడే ఉంటారు. అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళు శ్రీకాకుళం, వాళ్ళు వైజాగ్ ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఒక రోజుకి ఒక చేనేత కార్మికుడు ఒక 3 మీటర్ల బట్టను నేయగలుగుతాడు. అదే ఒక మగ్గం అంటే పవర్లూమ్ తీసుకుంటే 200 మీటర్లు నేసేస్తుంది రోజుకి. వేసేటప్పుడు వేజెస్ అంటే కూలి చాలా తేడా వస్తుంది. అంటే ఇది పని చేస్తే ఇంట్లో 4 కష్టపడితే రోజుకి 500 వచ్చింది అనుకోండి. 500 చేస్తే మనిషికి 125. అలాగే ఇంతవరకు మాకు బయటికి వెళ్ళడం అంటే పనికి తెలియదు. ఈ నేడపట్టును చేసుకొని ఇలా బతకడమే. బయటికి వెళ్తే మేము పని చేయలేం. అందుకు మేము పనులు నిలిపాం. ఆదాయాలు తక్కువ వల్ల ఇబ్బందులు అవుతుంది, కానీ ఎంతైనా మరి కష్టపడి ఈ పనే మేము చేస్తాం. మరి వేరే పనికి దేనికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంట్లో 5 కష్టపడినా సరే 500 600 వస్తుంది. బయటికి వెళ్ళిపోతే మనిషికి 500 400, పని రోజుకి 2000 వస్తుంది. అదేవిధంగా మగ్గాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ వీధులు 5, ఆ వీధులు 5, ఈ 10 మగ్గాల మీద ఈ బట్ట తయారవుతుంది. మరి ఎక్కడ తయారవడం లేదా? మరి ఎన్నో ఏడంటే మరి నాకు తెలిసిన పెట్టి ఇదేనండి పని. ఎన్నో ఏడంటే మరి నేను నేర్చు చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. అదే వృత్తి తప్ప రెండో ఏ పని చేయలేరు. ఇప్పుడు ఈ చేనేత కార్మికులు ఉన్నారా, ఏ పని చేయలేరు. అందుకు ఆ పోటీకి తట్టుకోలేక మా చేనేత పరిశ్రమ తగ్గుతూ వస్తుందన్నమాట. ఇప్పటి వరకే మరి ఎవరు ఉండండి ఫ్యూచర్లోను, మా తరంతో అయిపోయినట్టే. పని మా తల్లిదండ్రులు చేశారు, మేమే చేస్తున్నాం, మాకు సంతోషమే. మా పిల్లలు కాదనేసేది. అది కార్మికులు కూడా ఇతర వృత్తులకు మళ్ళీపోయారు. దానితోటి ఇప్పుడు పవర్ లూమ్స్ ఎక్కువైపోయి డూప్లికేట్ వచ్చాయి. కానీ ఖాదీ అంటే ఖాదీ ఎప్పుడు ఒరిజినల్. అది మా దగ్గర తయారయ్యింది సార్ 3500 ఎంత అవుతుంది చెప్పి సార్ అంత రేటా, బయట అంత తక్కువకి వస్తాయని అంటారు. మరి మేమేమో చెప్పండి. ఇలాగే సాగితే కొన్నాళ్ళకి చేనేత వృత్తి కనుమరుగైపోతాయని అనుకుంటున్నాం అనమాట. ఈ ఖాదీ నగరం రాను రాను అలాగా అంతరించిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆహారం దేశంలో అవి మిషన్ మీద తయారవుతాయి సార్. అవి ఓన్లీ చూడడానికి లుక్ వరకు ఉంటుంది. ఇది లైఫ్ వస్తుందండి. ఇది పొందూరు ఖాదీ తప్ప ఇంకొకటి ఏ ఖాదీ కూడా ఖాదీ కాదు. పొందూరు కాకుండా ఇంకెక్కడైనా ఇంకే దేశంలో ఉన్నది? మరి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ కదా. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ. పొందూరులో తయారైంది మాత్రమే ఖాదీ. పొందూరు అంటే ఖాదీ, ఖాదీ అంటే పొందూరు. ఒకప్పుడు ఏ ఖాదీ అయితే మన స్వాతంత్ర సంగ్రామంలో ఫ్యాక్టరీ అయిందో, ఇప్పుడు అదే కళ, అదే వృత్తి కొన్ని సంవత్సరాలు అంతరించిపోతుందేమో భయాందోళనతో ఉన్నాం.